పార్టీల స్పష్టతని మీరు అడుగుతున్నారు పార్థసారథి గారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎవరైనా స్పష్టతతో వెళ్లాల్సిందే. మేము వేదిక మీద ప్రకారము వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ది కులగణన అనుకోండి, లేకపోతే విదేశీ విధానం అనుకోండి, లేకపోతే ఇంకో రకరకాలైనటువంటి మత సామరస్యానికి సంబంధించి మేము రాజ్యాంగానికి లోబడి ఉంటామనేటువంటిది చాలా. రాజ్యాంగంలో లోబడి ఉన్న మేము కులగణన మేము సంపాదిస్తున్నప్పుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి సమాన అవకాశాలు అనేటువంటి ప్రధాన అంశాన్ని బేస్ చేసుకొని మేము కులగణన అడుగుతున్నాం. భారతదేశంలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలకు ఇచ్చి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి స్పిరిట్ పక్కన పెట్టి ఇలా రిజర్వేషన్ ఇచ్చారు. పార్థసారథి గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్కి అర్థం లేకుండా పోయింది సార్. అంటే ఈ దేశంలో ఏ వ్యక్తులకు అంటే ఏ పార్టీ సామాజిక బాటుతనం ఆధారంగా రిజర్వేషన్ అనేటువంటి మాట చెప్పినారో దాని అర్థం లేకుండా పోయింది అలా ఈడబ్ల్యూఎస్ కారణంగా. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ ఒక పాలసీ క్లియారిటీ ఉంది సార్. ఆయా వర్గాల్లో ఉన్నటువంటి పేద అంటే ఈ అప్పర్ నేను ఒప్పుకోను, ఎవడు అప్పర్ కాదు ఎవడు లోవర్ కాదు, ఎవరైతే ఆధిపత్య కులాలలో ఉన్నారో వాళ్ళు బలవంతంలో పుట్టడం, ఆధిపత్య కులాల రిప్రజెంటేషన్ లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక పాలసీ ఉంది, అది ఈబీసీ. ఎందుకంటే నేను ఉస్మానియన్ గా నేను ఈబీసీ స్కాలర్షిప్ చూసిన, బీసీ స్కాలర్షిప్ చూసిన కాబట్టి సో ఎవ్రీ దాంట్లో పిన్ పాయింటెడ్ గా ఒక క్లారిటీతో వెళ్తున్నాను సార్. అది ఎదుటి వాళ్ళు సాటిస్ఫై కాదు, లేదా ఎదుటి వాళ్ళు దాన్ని కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి దాంట్లో కాంగ్రెస్ కే క్లారిటీ లేదనేటువంటి ఒక బట్టగాచి మీదేసేటువంటి ప్రయత్నము, దాంట్లో ఏదో ముస్లింలను చేర్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకవేళ ముస్లింలను చేర్చినటువంటి సందర్భం నేను ఒక ఓబీసీగా ముస్లింలను ఇలా చేర్చకండి అన్న వాళ్ళలో నేను కూడా ఒకటి, ఆర్ కృష్ణ కూడా ఒకటి. సో ఇప్పుడు ముస్లింలను తీసేస్తే 40% లేదా 48% ఒక క్లారిటీ ఉంది కదా సార్. సో ముస్లిం బీసీలను తీసేసి రిమైన్ వాళ్ళకి ఇస్తామనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ నుంచి చెప్పరు. కాకపోతే ముస్లింలను కలిపి మేము ఇస్తాం అనేటువంటి మాటతో వాళ్ళు తప్పించుకుంటారు. అయితే నేనేమంటే ప్రతి అంశము సైద్ధాంతిక అంశం కూడా పొలిటిసైజ్ అవుతుంది. పొలిటికల్ యొక్క ఇవాళ ఇంత రీతిలో వాళ్ళు కాల్చి చంపి మొత్తం శోక సముద్రంలో మునిగి ఈ రోజులో దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నాం, దాన్ని ఎమోషనల్ దానిగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే దొరకకపోవచ్చు, కానీ ఆ రకమైనటువంటి డిబేట్ కంటిన్యూ చేద్దాము.